పుస్తెలమ్మైన పులుసు తినాలన్నారు మన పెద్దోళ్ళు. ఆ సామెత ఎక్కడో వినే ఉంటారు కదా. ఆ పులుసు చేపలు అసలు ఏమాయిందో ఏంటో కానీ ఒక్కసారైనా పులుసు టేస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా. కానీ దాని కాస్ట్ ఏంటండి బాబు, ఈఫిల్ టవర్కు ఉన్నంత ఎత్తులో ఉంటుంది. 5,000తో మొదలైంది, కానీ ఇప్పుడు 20,000 దాకా వెళ్ళిపోయింది. అసలు ఈ చేప ఏంటి? అంతేకాదు మళ్ళీ విలస కొనుక్కుని పులుసు అనుకుంటారు. పులుసా విలసా అసలు ఎక్కడ పుట్టాయి? ఎందుకంత ధర? పులుసు చేప వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అందరికీ హాయ్, మన భీమవరం నుండి మీ సోజీస్ క్యూరియస్ వరల్డ్. పులస గురించి మీకు తెలియని విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ముందుగా ఒక పచ్చి నిజం చెప్తాను. పులస అనేది పుట్టుకతోనే పుట్టుమచ్చలాగా స్పెషల్ షాపింగ్ కాదు. అది పుట్టుకతోనే పులస కాదు. అదేంట్రా బాబు, సౌజీ పులసని పులస కాదంటుంది అనుకుంటున్నారా? అదే మరి గోదావరి తల్లి గమ్మత్తు. దీని అసలు పేరు హిల్సా. సముద్రంలో ఉన్నప్పుడు మనోళ్ళు దీనికి ఇలసా విలసా ఇలియానా అని నామకరణం చేశారు. సముద్రంలో ఈ హిల్స చేప గుట్టలు గుట్టలుగా దొరుకుతాయి. అప్పటిదాకా అది మామూలు చేపే. అందుకే సముద్రంలో ఉన్నప్పుడు రేటు కూడా 300, 400, 500కి దొరికేస్తుంది. ఇప్పుడే అసలైన కథ మొదలైంది. ఏంటి కదా? దేవర కథ చెప్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. మీకే కాదు, నాకే కాదు, ఎవరికీ తెలియదు దేవర కథ. పులుసుకి తెలుసు అనుకుంటున్నారా? ఏమో అడగండి. ఎర్ర గోదావరి ఈదింది కానీ ఎర్ర సముద్రం అయితే ఈదలేదు. సరే, అసలు ఏంటంటే ఈ హిల్స చేప పుట్టింది పెరిగింది మొత్తం బంగాళాఖాతం సముద్రం ప్రాంతంలో నుండి. ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో ఈ హిల్స చేపలన్నీ గోదావరమ్మ పిలుస్తుంది పదండి అనుకుంటూ బయలుదేరుతాయి. వరద వాణ్ణి ఆపు అన్నా సరే అవి ఆగకుండా ఎదురీదుకుంటూ వరద ప్రవాహాన్ని బాలయ్య బాబులాగా ఐఎమ్ ద ట్రబుల్ అనుకుంటూ గోదావరి తల్లికి ఎదురీదుకుంటూ వస్తాయి. లిఫ్ట్ కూడా తీసుకోకుండా బంగాళాఖాతం నుండి గోదావరికి 100 కిలోమీటర్లు ఈదుకుంటూ సువ్వే రాకి అనుకుంటూ ప్రయాణం చేస్తాయి. సముద్రము నది నీళ్లు కలిసే ప్రాంతాన్ని ఎస్చరీ అంటారు. మరి ఈ ఇలస ఎప్పుడు పులుసు అవుతుంది అనుకుంటున్నారు? ఇదే అసలు గోదావరి మ్యాజిక్. సముద్రంలో ఉన్నంతసేపు ఇలస, గోదావరి మంచినీటిలోకి అడుగు పెట్టగానే పులస అయిపోద్ది. షాక్ అయ్యారా? అంటే చేప మారిపోయింది అనుకోకండి. చేప అదే, పేరు గోత్రం మాత్రం గోదావరిలోకి రాగానే స్టార్ అయిపోద్ది. ఇంకా ఇవి మనకి ఎక్కువగా కనిపించేవి వర్షాకాలం సీజన్లోనే. ఇదే ఆ సీజన్. ఎందుకంటే ఈ సమయంలోనే నీటి ప్రవాహం పెరుగుద్ది కదా. అంతేకాదు అసలు సముద్రం నుండి ఈ హిల్స చేపలు గోదావరి వైపు రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? పిల్లల్ని పెట్టడానికి వస్తాయి. అందుకే మైగ్రేషన్ చేస్తాయి. మైగ్రేషన్ అంటే ఒక చోటు నుండి ఇంకో చోటికి మారడం. అలా మన గోదావరిలో కూడా వరద నీటి ప్రవాహం పెరిగినప్పుడు మాత్రమే ఈ హిల్స చేపలు నదిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ వస్తే చాలు పులస కోసం జనాలు వెతకడం మొదలెడతారు. ఇంకా జాలర్లు కొనే వాళ్లకు ఎదురు చూసే వాళ్లకు పులస దొరకగానే ఆ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అయినంతలో కొంత సంతోషం దొరికిందనుకోండి. ఇంకా ఈ చేప కోసం ఎందుకంత క్రేజ్, అంత రుచి ఉంటుందా అనుకుంటున్నారా? సముద్రంలో ఉన్న హిల్స చేపలకి గోదావరి వైపు మైగ్రేషన్ చేసే సమయంలో ఉన్న చేపకి రుచి టెక్స్చర్ తేడా చాలా ఉంటుంది. ఎందుకంటే అది ఎదురీదుకుంటూ వస్తున్నప్పుడు దాని బాడీ కంపోజిషన్, ఫ్యాట్ కంటెంట్ లాంటి వాటిలో మార్పులు రావచ్చు. అందుకే గోదావరి పులుసుకి ఉండే టెక్స్చర్ టేస్ట్ చాలా స్పెషల్ అని చాలా మంది ఎక్స్పీరియన్స్. మనమంటే జిమ్ చేసి ఎక్సర్సైజులు చేస్తాం, కానీ అవి మాత్రం గోదావరినే థ్రెడ్మిల్లా చేసుకుంటాయి. ఇంకొక డౌట్, అసలు పులస చేప అంత టేస్ట్ ఉంటుందంటే ఏం తింటుందంటారు? అది కూడా చెప్పేస్తాను, వినేయండి. సముద్రంలో ఉన్నప్పుడు హిల్స చేపలు ప్లాంక్టన్ లాంటి చిన్న జీవుల్ని తింటాయి. వాటిలో ఫెటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ లాంటి జీవాలుంటాయి. చాలామంది గోదావరి వచ్చేదాకా ఎవరి మాట వినని సీతయ్యలాగా ఎదురీదుకుంటూ ఒక్క మెతుకు కూడా ముట్టదు అని అంటారు చేప, అదే పులస చేప. కానీ ఆ విషయం ప్రతి చేపకు వర్తిస్తుందని సరైన ఆధారం లేదు. మనకి 10 అడుగులు వేస్తే ఆయాసంతో నీళ్ళు ఇవ్వండిరా బాబోయ్ అంటాం. ఇవి మరి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి, అది కూడా ఎదురీదుకుంటూ. ఇంకా వాటికింత ఖచ్చితంగా ఫీడింగ్ ప్యాటర్న్ మారే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా ఈ చేప రేట్ ఏంటి? ఈఫిల్ టవర్ని ఎక్కుద్ది అని అంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఇది ఒక సీజనల్ ఫిష్. అంటే అమ్మ పులస అనగానే రోజు రాదు. సీజనల్గా సప్లై తక్కువగా ఉంటుంది, కొనేవాళ్ళు మాత్రం బాగా ఎక్కువ. మన గోదావరి సైడ్ డిమాండ్ ఎక్కువైతే ఏం జరుగుతుందో తెలుసు కదా, రేటు గోదావరి వరదలో పైకి ఎక్కేస్తుంది. ఎంతోమంది పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్, అంతేకాదు పులస అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మీరు, నేను కూడా ఉన్నాను. కొంతమంది ప్రత్యేక సందర్భాల్లో పులసని గిఫ్ట్గా కూడా పంపించుకుంటారు. గోదావరి నుండి హైదరాబాద్ చాలా చోట్ల కూడా ఇప్పుడు ఎక్స్పోర్టింగ్లు చేస్తున్నారు. కానీ ఈ ఎక్స్పోర్టింగ్ల వల్ల అది విలసో పులసో ఖచ్చితంగా తెలుసుకోలేరు. అసలు విలస అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు కళ్ళు చిదంబరంలో కళ్ళు తెరుచుకుని ఖచ్చితంగా వినండి, చూడండి. ఇలస, విలస, పులస, హిల్స అనే పేర్ల విషయంలో ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. మన చెవిలో అలా వింటూ ఉంటాం. అసలు ఫిష్ మాత్రం హిల్స,
కానీ గోదావరి పులస అని చెప్పేటప్పుడు అది గోదావరి రివర్ మైగ్రేషన్తో సంబంధం ఉన్న ఫిషా కాదా అనేది ముఖ్యం. అందుకే ఇది పులస అని చెప్పగానే నమ్మేయకండి. చేప ఎక్కడిది, ఏ ప్రాంతంలో నుండి వచ్చింది విషయాలు తెలుసుకోండి. అసలైన పులస ఎలా ఉంటుందనుకుంటున్నారు? హిల్స చేప శరీరం పైన సిల్వర్ వెండి లాంటి మెరుపు ఉంటుంది. కానీ కేవలం కలర్ లేదా పింకిష్ గ్లో చూసి ఇది ఖచ్చితంగా గోదావరి పులస అని చెప్పలేం. హిల్స చేపకి తలకాయ చిన్నది ఉంటుంది, వెడల్పైన పొట్ట, లోతైన బాడీ లక్షణాలు ఉంటాయి. కొంతమంది ఆకు చేప అని కూడా అంటారు. ఇంకా ఇప్పుడు మెయిన్ థింగ్ అదే పులస చేప వల్ల అసలు ఆరోగ్య ఉపయోగాలు ఏమున్నాయో తెలుసుకుందాం. పులసలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన గుండెకి, బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఇంకా క్వాలిటీ ప్రోటీన్, వైటమిన్ డి, స్పెషల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇక మన పులస కూర గురించి చెప్పాలంటే పులస కూర వండిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే అదేనండి సంగతి. అందుకే మన పెద్దలు పుస్తెలమ్మైన పులుసు తినాల్సిందే అని సామెత చెప్పేవారు. పులస మీద ఉన్న క్రేజ్ ఎంతంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు ఈ సీజన్లో పులుస టేస్ట్ చేయాల్సిందే, తగ్గేదేలే అని అనుకుంటున్నారు. మీలో ఎవరైనా అసలైన గోదావరి పులస చేపని టేస్ట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అంతేకాదు పులస రేటు మీరు ఎంతవరకు విన్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.